హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీ పిల్లలు ఎవరైనా చిన్నప్పుడు ఇలా చేశారా? మా చిన్నమ్మాయి ఏం చేస్తుందంటే దాల్ మిక్చర్ అంటే తెలుసు కదండి. చిన్న చిన్న పప్పులు ఉంటాయి, వాంపోస్ ఉంటుంది కదా. అది వాళ్ళ నాన్న చిన్నప్పుడు రోజు సాయంకాలం అయితే అప్పలు కొనుక్కొచ్చి ఇస్తాడనమాట. ఆ బిళ్ళకి అదంటే ఇష్టం. తెస్తే దాన్ని ఆమెకి పెట్టిన దాన్ని వాంపూస సపరేట్గా, పప్పు సపరేట్గా, మొత్తం దాంట్లో ఇంకేమైనా ఉంటే కూడా మన్ని వేరు వేరు చేసేస్తుంది అనమాట. కలిపి తినదు, చేసేసి దేనికి అదే తింటుంటుంది అనమాట. ఇలా చేసేటప్పటికి మా ఆయన అప్పటికి అందరం తినేసి ఉంటాము. ఆ అమ్మాయికి మళ్ళీ సపరేట్గా ఇంకోటి తెచ్చుంటాడు కావాలని, సతాయించాలని. ఈమెమో చిన్నగా తింటుంటుందా, ఆ ఏరు పెట్టుకున్న వాటిలో కొన్ని తీసుకొని మా ఆయన తింటాడు. ఇంక ఈ పిల్ల ఓ అని ఏడుస్తుంది అనమాట. అయితే ఎందుకు మేము అందరూ తినేసి దాకా నువ్వు అట్లాగే పెట్టుకోండా, మాకు తినాలనిపిస్తుంది కదా అని మళ్ళీ తీసుకొని తింటాడు. ఇద్దరిది రోజు గొడవ. అట్లా అని ఏడ్చుకుంటూ అంతా అయిపోయిన తర్వాత అట్టే కావాలని ఆ పిల్లని ఇట్లా చేసి చేసి తినేస్తాడు అనమాట. ఆ అమ్మాయిది అంతా కష్టపడి ఏరు పెట్టుకో అంటుంది, అదొక బాధ. తినేసాడని అదొక బాధ. మొత్తం తినేస్తాడు. తినేసిన తర్వాత అటు ఇంక ఏడుస్తూ ఉంటుందా అట్లా. మళ్ళీ ఆ తెచ్చిన ఇంకొక ప్యాకెట్ ఎత్తి ఇస్తాడనమాట. అప్పుడు ఇంక మళ్ళీ అయ్యాడు పాపేసి అటు మొహం అది గడికి తుడిచి కూర్చోబెడితే చిన్నప్పుడండి మళ్ళీ ఏరుకొని మళ్ళీ ఏరు పెట్టుకొని అది తింటుంది అనమాట. ఇంకెందుకులే, ఆ అమ్మాయికి అలా ఇష్టం కదా, ఎందుకు సతాయిస్తావు, అట్లాగే తిండి అనేదనమాట. నేను అందరూ తినేస్తుంటే ఆమె తింటూనే ఉంటుంది. దాన్ని చూసి మేము నవ్వుకుంటా ఉండేవాళ్ళం. ఎవరికి కొంచెం కూడా పెట్టదు అనమాట చిన్నప్పుడు. ఆమెదంటే ఆమె తినాలి, ఇంకా ఎవరికి ఇంత కూడా పెట్టదు. తర్వాత వచ్చి ఎవరైనా ఎవరిది కూడా తీసుకోదు. ఆమె భాగం అన్నప్పుడు ఆమె తినాలి. ఎట్ట అది ఇష్టం లేదైనా కానీ ఆమె తినాలన్నమాట. అలాగే ఏంటంటే కాకరకాయ అంటే ఆమెకి ఇష్టం లేదు. మేమేం చేస్తాము, కాకరకాయ కావాలని చేస్తాం కదా, చేసినప్పుడు కావాలని ఆ అమ్మాయి గిన్నెలో వేస్తాను నేను. కావాలని అంటే తినాలి కదా, మామూలుగా అయితే వద్దంటది, చాలా ఇష్టం లేదు. కానీ తినిపించాలి, ఏం చేయాలి, గిన్నెలో వేసేస్తా. గిన్నెలో వేసిన తర్వాత దాన్ని ఇంకా పడేయలేదు, ఎవరికి ఇవ్వలేదు. చిన్న చిన్న పీసులు చేసి అన్నంలో దాపెట్టుకొని కష్టంగా మొత్తానికి తినేస్తుంది అనమాట. అదొక స్వీట్ మెమరీ మా ఇంట్లో.